నా దేశ ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ప్రజలందరి అవగాహన కొరకు మాత్రమే ఈ వీడియో చేయబడుతోంది. ఒక మాటలో చెప్పాలి అని అంటే, ప్రపంచవ్యాప్తంగా మొదటి ఆటోను రూపొందించింది ఇటలీకి చెందినటువంటి వ్యక్తి. అతడు క్రైస్తవ నేపథ్యం కలిగినటువంటి వాడు. అయితే భారతదేశంలోనికి దానిని తీసుకొని వచ్చి తయారు చేసి మన దేశంలో విస్తరింపజేసింది భారతీయులు. సో హిందూ అలాగే జైన్ నేపథ్యం కలిగినటువంటి వారు భారతదేశంలో దీన్ని వ్యాప్తి చేశారు. మొదటిసారి వారు తీసుకుని వచ్చారు. కానీ ఆటో అనేటువంటిది, ఆటో రిక్షా పుట్టుక అనేటువంటిది మరియు దాని వెనుక ఉన్నటువంటి పూర్తి చరిత్ర మనం తెలుసుకుందాం. మొదటగా ఆటో రిక్షాను తయారు చేసింది, ఆటో అనే పదాన్ని ఆ యొక్క ఆటోను తీసుకొని వచ్చింది ఇటలీకి చెందినటువంటి వ్యక్తి. సో ఆయన క్రైస్తవ నేపథ్యం కలిగినటువంటి వాడు. ఇది మొదటగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆటో యొక్క చరిత్ర మనం చూద్దాం. ప్రపంచంలో మొదటి ఆటో తయారీ 1948లో ఇటలీలో ప్రారంభమైంది. మొదటి ఆటో తయారీ 1948 సంవత్సరంలో ఇటలీలో దాన్ని రూపొందించారు. తయారు చేసినటువంటి వ్యక్తి పేరు ఏదైతే ఉందో అది కొరాడినో డి ఆస్కానియో అనేటువంటి వ్యక్తి. క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, క్రైస్తవ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి దీన్ని మొదటగా రూపొందించారు. సో దాని కంపెనీ పేరేంటంటే పియాజియో అనేటువంటి కంపెనీ తయారు చేసింది. సో తయారు చేయబడిన దేశం ఇందాక మీకు జ్ఞాపకం చేసినట్టుగా ఇటలీలో ఇది మొదటగా తయారు చేయబడింది. సో తయారు చేసినటువంటి వారు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవ నేపథ్యం కలిగినటువంటి దేశం, ఆ ప్రాంతములో అది రూపొందించబడింది. సో కొంత చరిత్ర మనం ఆలోచన చేస్తే, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఇటలీ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ సమయంలో ప్రజలకు అలాగే చిన్న చిన్న వ్యాపారులకు తక్కువ ఖర్చుతో కూడినటువంటి ప్రయాణ సాధనము, అంటే ఖర్చు తక్కువగా ఉండాలి, ప్రయాణానికి అనుకూలంగా ఉండాలి, అలాంటి ఖర్చుతో కూడినటువంటి ఒక సాధనము వారికి అవసరమైంది. ఆ సందర్భంలో ఇటలీ దేశంలో ఉన్నటువంటి వారు ఆ కెనాడినో డి ఆస్కానియో అనేటువంటి వారు, సో వారు అప్పుడు పియాజియో అనేటువంటి విమానాల తయారీ సంస్థలో పనిచేసే ప్రముఖ ఏరోనాటికల్ ఇంజనీర్ కొరాడినో డి ఆస్కానియో 1948లో 3 చక్రాల వాహనాన్ని డిజైన్ చేసిండు. ఇది మీ అందరికి అర్థం కావాలి. సో 3 చక్రాల వాహనాన్ని డిజైన్ చేసిండు. డిజైన్ చేసి దానికి పియాజియో ఏప్ అనేటువంటి పేరు పెట్టారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటో రిక్షా సో రూపుదిద్దుకుంది. ఇది ఎక్కడ? ఇటలీలో జరిగింది. సో భారతదేశంలోనికి ఆటో రాక అనేటువంటిది, ఆటో ఎలా వచ్చిందని అంటే 1950వ సంవత్సరంలో ఆ కాలంలో ఆటో అనేటువంటిది మన దేశంలోనికి, అంటే భారతదేశంలోనికి వచ్చింది. దానికి ముఖ్యులు, ప్రధానమైన వ్యక్తులు ఎవరు అని అంటే, ప్రముఖమైనటువంటి వ్యక్తి నవల్మాల్ కుందన్మాల్ ఫిరోదియా అనేటువంటి జైన్ హిందూ నేపథ్యం కలిగినటువంటి వారు భారతదేశంలోనికి ఆటోను తీసుకొని వచ్చారు. సో ప్రారంభము అయితే దాని ప్రారంభకులైతే ఇటలీకి చెందినటువంటి వారు. ఆ తయారు చేసినటువంటి ఆయన, 3 చక్రాల వాహనాన్ని రూపొందించిన ఆయన క్రైస్తవ నేపథ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన నేపథ్యం కూడా, ఆయన జీవిత చరిత్ర కూడా వీలైతే మనం ఒక వీడియో రూపకంగా చూద్దాం. సో భారతదేశానికి తీసుకొని వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తాం. భారతీయ వ్యాపారవేత్త ఎన్కే ఫిరోదియా ఇటలీ పర్యటనలో ఉన్నప్పుడు ఈ 3 చక్రాల వాహనాన్ని చూశాడు ఆయన. సో భారతదేశానికి చెందినటువంటి ఇతను ఇటలీలో ఉన్నప్పుడు ఆ 3 చక్రాల వాహనాన్ని చూశాడు. భారతదేశం లాంటి ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, చిన్న చిన్న రోడ్లు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో, దేశానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని ఆయన భావించి,
సో వారితో ఒక ఒప్పందం చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎవరైతే తయారు చేసినటువంటి వ్యక్తులతో లేకపోతే ఆ కంపెనీతో ఆయన ఒక ఒప్పందం చేసుకున్నాడు. సో ఇటలీలో ఉన్నప్పుడు తను ఏం చేశాడంటే ఆయన ఇటలీ నుంచి ఈ వాహనాలను భారతదేశానికి దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. ఇటలీ నుంచి భారతదేశానికి ఈ ఆటో రిక్షాను దిగుమతి చేసుకోవడానికి ప్రారంభించాడు. అసలు ఆటో రిక్షా అనే పదాన్ని కూడా మొదటిసారిగా ఎన్కే ఫిరోదియా అనేటువంటి ఆయనే దానికి నామకరణం చేశాడు. అంటే మన భారతదేశంలో ఆటో రిక్షాగా దాన్ని నామకరణం చేశారు. ఈ విధంగా ఆటో రిక్షాకి ఒక చరిత్ర ఉంది. ప్రారంభమైతే క్రైస్తవులే తయారు చేస్తాడు. ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి ఆయనే తయారు చేశాడు. సో భారతదేశానికి వచ్చేసరికి దాని పరిచయం కానీ దాని రూపం కానీ రూపొందించడం కానీ మనకు ఫిరోది అనేటువంటి వారు పరిచయం చేశారు. సో దానిని బజాజ్ ఆటో శకం 1959 నుంచి ఆటో శకం అనేటువంటిది మన దేశంలో 1959 నుంచి ప్రారంభమైంది. సో కంపెనీ కానీ వ్యక్తులు కానీ వాళ్ళు ఎవరు అంటే సో బజాజ్ కుటుంబం అంటే జమన్లాల్ బజాజ్ అని, రాహుల్ బజాజ్ అని హిందూ అలాగే జైన్ నేపథ్యానికి సంబంధించినటువంటి వారు ఈ ఆటోను మన భారతదేశంలోనికి దాన్ని ఆహ్వానించారు. అంటే దాన్ని తీసుకొని వచ్చారు. వాడుకోవడానికి చాలా వీలుగా, కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని తీసుకొని వచ్చారు. 1959లో ఫిరోదియా మరియు బజాజ్ గ్రూపు ఇటలీకి చెందినటువంటి పియాజియో కంపెనీతో లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. మహారాష్ట్రలో బజాజ్ ఆటో ద్వారా భారతదేశంలోనే ఆటోల అసెంబ్లింగ్ తయారీ ప్రారంభించబడ్డాయి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కానీ ఏదైనా మాట మాట్లాడేటప్పుడు సో ముందు వెనక ఆలోచించి చెప్పే విధంగా, సో ప్రజలను భయభ్రాంతులకు కానీ అనాలోచనకు కానీ తీసుకొని వెళ్ళే విధంగా ఉండదు. వ్యతిరేక భావాలు కలిగినటువంటి విధంగా ఉండొద్దు. సో దీని చరిత్ర చూద్దాం. 1970లో ఆ సంవత్సరంలో బజాజ్ సంస్థ సొంతంగా ఆటోలను తయారు చేయడం మొదలుపెట్టింది. 1970లో ఆటోలను బజాజ్ సంస్థ సొంతంగా తయారు చేయడం మొదలుపెట్టింది. ఈరోజు మన దేశంలో తిరిగే ఆటోలకి అంటే ప్రారంభకుడిగా ఆద్యుడిగా సో బజాజ్ ఆటో అనేటువంటిది నిలిచిపోయింది. అంటే ప్రారంభం ఇటలీలో జరిగింది. ప్రారంభించినటువంటి వారు క్రైస్తవ నేపథ్యానికి సంబంధించినట్టు ఒక వ్యక్తి దాన్ని తయారు చేశాడు. సో దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఆటో ఆలోచన అనేటువంటిది మొదటగా డిజైన్ చేసింది, రూపొందించింది ఇటలీ ఇంజనీర్ కొరాడినో డి ఆస్కానియో. ఈయన ఒక క్రిస్టియన్ అంటే క్రైస్తవ నేపథ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే భారతదేశంలో దీనిని ప్రవేశపెట్టింది, ఆటో రిక్షాగా అని పేరు పెట్టింది ఎన్కే ఫిరోదియా బజాజ్ గ్రూప్ సంబంధించినటువంటి వారు. సో వారు హిందూ అలాగే జైన్ నేపథ్యానికి సంబంధించినటువంటి వారు. ఇది ఆటోకు ఉన్నటువంటి క్లుప్తమైనటువంటి చరిత్ర. ఇంకా చాలా ఉంది, కాకపోతే మీ అవగాహన కొరకు కొన్ని విషయాలు నేను చెప్పగలిగాను. ఒకసారి ఈ విషయాలన్నిటిని బట్టి ఆలోచన చేద్దాం. మనం వాడే ఆటో నుండి ఫోన్ వరకు మతం అనేటువంటిది ఎక్కడ లేదు. మనం వాడే ఆటో నుంచి ఫోన్ వరకు మతం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. మీరు ఆలోచించాలి. ఒక ఆలోచింపజేసే సందేశం మీరు వినాలి. మతం మారితే తండ్రిని మార్చినట్టేనా అనేటువంటి ఒక ఆటో పైన రాసుకున్నటువంటి వార్తను మనం వింటూ ఉన్నాం. ఆ యొక్క విషయాన్ని మనం వింటూ ఉన్నాం. సో అంటే ఫోన్ కావచ్చు, మరేదైనా కావచ్చు, తయారు చేసినటువంటి వాళ్ళ దాంట్లో ఎక్కడ కూడా మతం అనేటువంటి లేదు. ఈరోజు మన సమాజంలో మనం తరచుగా రోడ్లపైన, వాహనాలపైన, సోషల్ మీడియాలో ఒక వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. అదే ప్రత్యేకమైనటువంటి అంటే అనేకులను కూడా రకరకాల ఆలోచనలు తీసుకొని వెళ్తుంది. ఆ వాక్యం ఏంటి? ఆ వాక్యాన్ని ఏం చూస్తున్నాం? ఒక స్టేట్మెంట్, మతం మారితే కన్నతండ్రిని మార్చినట్టే. ఈ మాట వినడానికి చాలా ఆవేశంగా ఉంటుంది, భావోద్వేగంగా కూడా అనిపించవచ్చు. కానీ ఒక విషయము ప్రశాంతంగా ఆలోచిస్తే ఒక విషయాన్ని మనం ప్రశాంతంగా ఆలోచిస్తే మానవ సంబంధాల లోతును కానీ ఈ సృష్టి నిర్మాణాత్మకమైనటువంటి సూత్రాన్ని కానీ మనం ఎంత సరిగ్గా అర్థం చేసుకుంటూ ఉన్నాం. మానవ సంబంధాల లోతును, ఈ సృష్టి నిర్మాణాత్మకమైనటువంటి సూత్రాన్ని మనం ఇలాగ అర్థం చేసుకోగలుగుతున్నాం. రోజు ఈ విషయమై కొంచెం లోతుగా ఈరోజు మనం లోతుగా ధ్యానం చేద్దాం.
ప్రేమగా మాట్లాడుకుందాం. అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా అపార్థం చేసుకోవద్దు. నేను మరలా చెప్తున్నాను, ఎవరికి సపోర్ట్ కాదు, ఆలోచింపజేసేటువంటి సందేశం ఇది. మనం బతుకుతున్నటువంటి ఈ దేశము, సో ఆధారపడేటువంటి ఈ ప్రపంచం కానీ, మిత్రులారా మీరు ఒక విషయాన్ని గమనించండి. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకు తెలియకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది మానవులు విజ్ఞానము, వారి జ్ఞానము మీద, లేకపోతే వారి శ్రమ మీద, సో లేకపోతే వారి ఆలోచన మీద, లేకపోతే వారు చేసినటువంటి కష్టం మీద, శ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నామా? అంటే ఎంతోమంది మానవులు వారి జ్ఞానాన్ని వాడి, వారి శ్రమను పెట్టి, వాళ్ళపైన ఆధారపడి మనం జీవిస్తూ. అయితే ప్రయాణానికి ఆటో ఈరోజు మనకి ఎంత అవసరమైందో మనం ఆలోచన చేయాలి. మనము రోడ్ల మీదకి వెళ్ళినా, లేకపోతే మన ఊరి చివరిలో బస్ స్టాప్ దగ్గర కానీ, సో ఆటో అనేటువంటిది నిలబడి ఉంటుంది. ఎక్కి మనం వెళ్ళటానికి, వాడుకోవడానికి మొదటగా ఆటో అనేటువంటి ఉపయోగకరంగా ఉంది. 3 చక్రాల వాహనంగా దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి క్రైస్తవ నేపథ్యానికి చెందినటువంటి వాడు అని, ఆయన ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ అని మనం విన్నాం ముందుగానే. సో ప్రపంచానికి సాంకేతికంగా, అంటే ఇప్పుడు ఆటో ఎలాగైతే ఒక వ్యక్తి తయారు చేశాడో, మనం వాడుతున్నటువంటి మొబైల్స్ కానీ, లేకపోతే మన నినాదాలు కానీ, లేకపోతే మన భావాలను కానీ సమాజానికి చేరివేసేటువంటి స్మార్ట్ ఫోన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇంటర్నెట్ మన దగ్గర ఉంది, యూట్యూబ్ మన దగ్గర ఉంది, వాట్సాప్ మన దగ్గర ఉంది, ఫేస్బుక్ మన దగ్గర ఉంది, ఇన్స్టాగ్రామ్ మన దగ్గర ఉంది. అంటే రకరకాల సోషల్ మీడియాకు సంబంధించినటువంటి మన దగ్గర ఉన్నాయి. అయితే ఇవన్నీ వేరే సంస్కృతులు, వేరే మతాల నేపథ్యం ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, లేకపోతే రాత్రింబగలు కష్టపడి వాళ్ళు కనిపెట్టినటువంటివే. వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, స్మార్ట్ ఫోన్లు కానీ, కార్లు కానీ, అంటే రకరకాల వస్తు వాహనాలను ఎవరో ఒకరు కష్టపడి జ్ఞానాన్ని వాడి రూపొందించినటువంటివే. సో ఇప్పుడు ఆరోగ్య విషయానికి మనం వస్తే, మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆసుపత్రికి వెళ్తాం. అక్కడ వాడే మందులు కానీ, ఆపరేషన్కి వాడేటువంటి మెటీరియల్ కానీ, అంటే వస్తువులు కానీ, ఆపరేషన్ చేసిన పద్ధతులు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది మేధావులు, జ్ఞానం కలిగినటువంటి వారు, వాళ్ళు కష్టపడి, శ్రమ కోర్చి, వారు పెట్టుబడి పెట్టి, సో అంటే ఎంతోమంది త్యాగాల ఫలితం ఇది. ఆపరేషన్స్కి మందులు కానీ, ఆపరేషన్కి సంబంధించినటువంటి వస్తువులు కానీ, సో ఇవన్నీ కూడా వారి త్యాగాల ఫలితం. మనం తినే ఆహారం కానీ, ప్రయాణించే వాహనం కానీ, వాడేటువంటి సాంకేతికమైనటువంటి ప్రతిదానికి కూడా వేరే దేశస్థుడి యొక్క, వేరే మతస్థుడి యొక్క సాయం మనకు కావాలి. ఇంతగా ఒకరిపై ఒకరు ఆధారపడి బతుకుతున్నటువంటి ఈ భూమి మీద, అంటే ఎవరో తయారు చేసినటువంటి వాటిని మనం వాడుకుంటున్నాం. ఇంతగా ఒకరిపై ఒకరు మనం ఆధారపడుతున్నాం. ఈ ఆధారపడి బతుకుతున్నటువంటి ఈ భూమి మీద మనుషుల మధ్య గొడవలు పెట్టడం ఎంతవరకు న్యాయం? మనుషుల మధ్య ప్రేమ లేకుండా చేయడం ఎంతవరకు న్యాయం? మనుషుల మధ్య ఐక్యత లేకుండా చేయడం ఎంతవరకు న్యాయం? సో అంటే ఎవరో తయారు చేసినటువంటి వాటిని మనం వాడుకుంటూనే మరలా మనం ఏం చేస్తామంటే అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నాం. ఒక వ్యక్తి, ఇటలీకి చెందిన వ్యక్తి, ఇంజనీరు కనిపెట్టిన ఆటోని కొనుక్కున్నటువంటి వేరే సంస్కృతికి చెందినటువంటి కనిపెట్టింది ఒకరు. ఆటోను కొనుక్కునేటప్పుడు వేరే సంస్కృతికి చెందిన కంపెనీ తయారు చేసినటువంటి మైక్ లేదా స్మార్ట్ ఫోన్ వాడి, దాని మీద అంటే ఏ వస్తువులు అయితే తయారు చేయబడ్డావో ఆ వస్తువుల పైన మళ్ళీ ఏం రాసుకుంటాం? తయారు చేసినటువంటి వాళ్ళేమో వేరే మతస్థానికి చెందినటువంటి వారు, తయారు చేసినటువంటి వాళ్ళు వేరే ప్రాంతానికి చెందినటువంటి వారు. కానీ మనం రాసుకునేటప్పుడు మాత్రం ఆ స్మార్ట్ ఫోన్ పైనో, లేకపోతే ఆటో పైనో, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి వస్తువుల పైనో ఏం రాసుకుంటూ ఉన్నాం? మతం మారితే తండ్రిని మార్చినట్టే అని. సో మతం మారితే తండ్రిని మార్చినట్టే అని. సో దాని మీద రాసేటువంటి ఆ విషయం కూడా ఎట్లాంటిది అని అంటే, అవతల వారి యొక్క మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా ఉంది. మతం మారితే తండ్రిని మార్చినట్టే అని ఆ వస్తువును వాడుకుంటూనే మరలా దానికి ఏం చెప్తున్నాడు? మతం మారితే తండ్రిని మార్చినట్టే. సృష్టికర్త మానవాళికి ఇచ్చినటువంటి సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని
సౌకర్యాలను అనుభవిస్తూనే ఆ యొక్క ఆవిష్కరణలను ఇచ్చినటువంటి ప్రపంచాన్ని మనుషులను అసహించుకోవడము లేదా విమర్శించడము సరైంది కాదు. ఇది నా ప్రేమపూర్వకమైనటువంటి సలహా లేదా సూచన, అవగాహన కొరకు చేస్తున్నటువంటి వీడియో. సో దేవుడు మానవుల ద్వారా కొన్ని మనకిచ్చాడు, వాటిని మనం వాడుకోవాలి. మానవ విజ్ఞానానికి సృష్టికర్త ఇచ్చినటువంటి తెలివితేటలకు ఏ కులం, ఏ మతం లేదు. సృష్టికర్త ప్రేమ అనేటువంటిది అందరికీ సంబంధించింది. తయారు చేసిన వస్తువులకి ఏ మతం లేదు, ఏ కులం లేదు. తయారు చేసినటువంటి వారు కూడా మతం వారే కొనాలి అనే ఆలోచన కూడా వారికి లేదు. ఆటో ఆలోచన మొదట డిజైన్ చేసింది ఎవరు? ఇటలీకి చెందినటువంటి వ్యక్తి. ఆయన క్రైస్తవ నేపథ్యాన్ని కలిగినటువంటి వాడు. ఆయన పేరు కొరాడినో డి ఆస్కానియో అని మనం వింటున్నాం. ప్రపంచంలో అంటే ఎవరెవరు తయారు చేసినటువంటివి వేరు వేరు దేశాలకు అమ్మబడ్డాయి, వాడుకుంటున్నారు, దాన్ని రూపొందించారు. భారతదేశానికి వచ్చేసరికి ఆటో రిక్షా అనేటువంటి పేరు పెట్టింది మాత్రం ఎన్కే ఫిరోదియా అనేటువంటి వారు అని మనం విన్నాం. మరి వీళ్ళు ఏ దేశానికి చెందిన అంటే వీళ్ళు ఏ నేపథ్యానికి చెందినటువంటి వాళ్ళు అని అంటే వాళ్ళు హిందూ అలాగే జైన్ నేపథ్యానికి చెందినటువంటి వారు. అయితే మతం మారితే తండ్రిని మార్చినటువంటి ఆలోచన, ఇది అవగాహన లేని ఆలోచనలు మనుషుల మధ్య ద్వేషాలను పెంచుతాయి. అవగాహన లేని మాటలు, ఆలోచనలైనటువంటి మాటలు మనుషుల మధ్య ద్వేషాలను పెంచుతాయి. ఇది విశాల హృదయంతో మనం ఆలోచించగలిగినప్పుడు, సహృదయంతో దీన్ని స్వీకరించగలిగినప్పుడు సత్యం అనేటువంటిది మనకు బోధపడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే సత్యం అనేటువంటిది బోధపడుతుంది. ప్రయాణానికి ఆటో ఎంత అవసరమో, సమాచారానికి ఫోన్ ఎంత అవసరమో, వైద్యానికి మందులు ఎంత అవసరమో, అవి ఏ విధంగా అయితే మానవాళి సంక్షేమం కొరకు వాడుకుంటున్నామో అలాగే సమాజంలో ప్రశాంతత కోసము, ఆత్మశాంతి కోసము ప్రతి ఒక్కరూ విశ్వాసాన్ని గౌరవిద్దాం. వారి ఆత్మశాంతి కొరకు ఏ విశ్వాసం అయితే కొనసాగిస్తున్నారో దాన్ని మనం గౌరవిద్దాం. మతం అనేది ద్వేషాన్ని నేర్పకూడదు. ఎప్పుడు మతం అనేటువంటి ద్వేషాన్ని నేర్పకూడదు. మానవత్వాన్ని పెంపొందించాలి, మనుషుల మధ్యలో ప్రేమను పెంచాలి. మతం ఎప్పుడు కూడా మనుషుల మధ్యలో ప్రేమను పోగొట్టేదిగా ఉండదు. మనుషుల మధ్యలో మానవత్వాన్ని పెంపొందించాలి, ఐక్యతను పెంపొందించాలి, ప్రేమను పెంపొందించాలి. అటువంటి విశాల హృదయాన్ని, అవగాహనను ప్రసాదించి దేవుడు మనకు అందరినీ కలిసి ఉండమని చెప్తే మనం వాటి విషయంలో ఏం చేస్తూ ఉన్నాం? ఇతరులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాం, ఇతరులను బాధ కలిగించే విధంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేటువంటిది నీ భావాలను లేకపోతే నీ స్టేట్మెంట్ను లేకపోతే నువ్వు అనుకునేటువంటి వాటిని చెప్పడానికి ఉపయోగపడుతుంది స్మార్ట్ ఫోన్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటే ఎక్కడో ఉన్నటువంటి వారిని చూడడానికి ఉపయోగపడుతుంది. నీ దగ్గర నీకు తెలియని విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతూ ఉంది. సో అవగాహన కొరకు ఈ విషయాలు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆటో తయారు చేసినటువంటి వ్యక్తి ఆటో పైన ఏమైనా రాశాడా? నేను క్రైస్తవ నేపథ్యం కలిగినటువంటి వాడని కనుక, నేను తయారు చేసిన వ్యక్తిని క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కనుక, ఇది కొనుక్కునేవారు వాడేవాళ్ళు కూడా క్రైస్తవత్వాన్ని స్వీకరిస్తేనే అంటే యేసుక్రీస్తు నమ్ముకుంటేనే మీరు కొనుక్కోండి అని చెప్పాడా? లేదు. అది వాడుకోవడానికి, ప్రయాణానికి సౌకర్యంగా ఉంటుందని, సో రోడ్ల మీద తిరగడానికి 3 చక్రాల వాహనంగా ఉపయోగపడింది. దానికి మాత్రమే మనం వాడుకోవాలి. కానీ సో దానిపైన ఎవరో తయారు చేసిన వస్తువులను మనం వాడుకుంటున్నాం. ఏ దేశం వారు తయారు చేసిన వస్తువులను మనం వాడుకుంటున్నాం. ఏ దేశం వాళ్ళు రూపొందించినటువంటి వాటిని మనం కాపీ కొట్టి ఈరోజు మన రోడ్లపైన మనం తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు దాంట్లో తిరుగుతూనే, దాన్ని నడుపుకుంటూనే, దాని కుటుంబ పోషణ కొరకే వాడుకుంటున్న వాహనం పైన మతం మారితే తండ్రిని మార్చినట్టే అనేటువంటి ఈ యొక్క మాట అవగాహన లోపం అనేటువంటిది నా ఉద్దేశం. ఒకవేళ నిజమైన అవగాహన బ్రదర్కు ఉంటే మతం మారొద్దని పెట్టు, లేకపోతే నువ్వు నమ్మినటువంటి దేవుడు గొప్పవాడని పెట్టు, నేను వెంబడిస్తున్న దేవుడు, నా విశ్వాసం గొప్పదని పెట్టుకో. కానీ తండ్రిని మార్చినట్టే అనేటువంటి మాట సరైనది కాదు. ఎందుకనంటే తయారు చేసినటువంటి వాళ్ళు ఒకరు, మన దేశంలో ఉన్న తీసుకొచ్చినటువంటి వారు ఒకరు, వాడుకుంటుంది మనం. ఇప్పుడు వాడుకుంటున్నటువంటి మనము ఇప్పుడు నిజంగా అక్కడ ఆలోచన చేయాలి. మన భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, నువ్వు నమ్మేటువంటి దేవుని విషయంలో నీకున్న భక్తిని, విశ్వాసాన్ని కొనసాగించవచ్చు. అది తప్పేమీ కాదు. కానీ
రాసేటప్పుడు మాట్లాడేటప్పుడు అవగాహన లేకుండా మాట్లాడద్దు. మతం మారితే తండ్రిని మార్చినట్టే. ఇప్పుడు వేరే వాళ్ళు తయారు చేసినట్టు వస్తువులను మరి మనం వాడుతున్నాం. మరి ఆలోచన చేయాలి, ఎవరు మారుస్తున్నారు, ఎవరు మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరో తయారు చేసిన ఆటోని వాడుకుంటూనే నువ్వు చెప్తున్న మాట ఏంటి? మతం మారితే తండ్రిని మార్చినట్టే. ఒక్కసారి ఆలోచన చేయి. రాసేటప్పుడు కానీ, లేకపోతే స్టేట్మెంట్ చెప్పేటప్పుడు కానీ, ఇచ్చేటప్పుడు కానీ మనం ఏ విధంగా దాని చరిత్ర మనం ఆలోచన చేయాలి. మాట అనేశారు, సో దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే దాన్ని సపోర్ట్ చేయనటువంటి వాళ్ళు ఉన్నారు. నా వంతు ప్రయత్నం అయితే నేనేమంటానంటే, వస్తు వాహనాలు అనేటువంటిది మన ప్రయోజనాల కొరకు, కుటుంబ పోషణ కొరకు, కుటుంబ బ్రతకడానికి, పని చేసుకోవడానికి సో సృష్టించబడ్డాయి అంతే తప్ప వాటిని మరొక రకంగా వాడుకోవడానికి కాదు అనేటువంటిది నా ఉద్దేశం. కాబట్టి అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి, ఆలోచించండి. తయారు చేసినటువంటి వాళ్ళు, వాడుకునేటువంటి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడకపోవడం మంచిది. తయారు చేసినటువంటి వాళ్ళైతే మంచి ఉద్దేశంతో చేశారు. వాడుకునేటువంటి వాళ్ళే దాని ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, నువ్వు మంచి కొరకు వాడుకుంటే మంచి కొరకు ఉపయోగపడుతుంది, చెడు కొరకు వాడుకుంటే చెడు ఉపయోగపడుతుంది. వాట్సాప్ ఉంది, యూట్యూబ్ ఉన్నాయి, సో ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి. నువ్వు మంచిగా వాడుకుంటే నీకు మంచిది, చెడుగా వాడుకుంటే చెడుగానే నీకు ఉపయోగపడుతుంది. సో కానీ తయారు చేసినటువంటి వాళ్ళు, రూపొందించినటువంటి వాళ్ళు, సో క్రియేటర్స్ దాన్ని ఎలాగ చేశారంటే ప్రయోజనాల కొరకు మాత్రమే తయారు చేశారు. ప్రయోజనాల కొరకు తయారు చేయబడినటువంటి దాన్ని నీవు రాసేటువంటి విషయంలో ఆలోచన కలిగి రాస్తే మంచిది అనేటువంటి నా భావన. కాబట్టి అవగాహన కొరకు మాత్రమే ఈ వీడియో నేను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి విశాల హృదయాన్ని, అర్థం చేసుకునే విశాల హృదయాన్ని మీరందరూ కలిగి ఉంటారని మీ అందరికీ నమస్కరిస్తూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను.